తమ్ముడు ఇంతకీ మనం ఏం చేయబోతున్నాం తమ్ముడు? ఏముంది అక్కయ్య, షాప్లోకి వెళ్తున్నాం, అక్కడున్న స్వీట్స్ మొత్తం మనమే కొంటున్నాం. ఆ తర్వాత అదే సస్పెన్స్ అక్కయ్య. నీ తమ్ముడిచ్చే ట్విస్ట్కి ఆ ఉత్తమ్మగాడి ఫ్యామిలీ మొత్తం గిలగిల కొట్టుకోవాలి. వాడి ఫ్యామిలీ గిలగిల కొట్టుకోవడం తర్వాత పొరపాటున మనం దొరికామంటే వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చే ట్రీట్మెంట్ కి మనిద్దరం గిలగిల కొట్టుకోవాలి. ప్లాన్ చేసింది ఈ హల్వారాజ్ అక్క. అదే కదా నా భయం. పదక్క. వీళ్ళిద్దరూ ఉన్న పడంగా వీళ్ళ స్వీట్ షాప్ కిందకు వచ్చినట్టు. షాప్లో స్వీట్స్ మొత్తం కొనేద్దామని ఎందుకు అనుకుంటున్నారు? కొంపదీసి స్వీట్ షాప్కి చెడ్డ పేరు రావాలని ఏదైనా ప్లాన్ చేశారా? బహుశా అదే అయి ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. మైథిలి, నువ్వు వచ్చినట్టు మీ అమ్మ వాళ్ళకి తెలీదా? తెలీదండి, అందుకే మిమ్మల్ని కూడా చెప్పొద్దు అని సైగ చేశాను. మీ మీద ఉన్న కోపంతో ఇక్కడేదో అరాచకం సృష్టించడానికి వీళ్ళిద్దరూ వచ్చారని నా అనుమానం. అందుకే మా వాళ్ళ వల్ల మీకు ఎలాంటి నష్టం రాకూడదని, ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నేను వచ్చాను. చాలా థ్యాంక్స్ మైథిలి, నా గురించి మా వ్యాపారం గురించి ఇంత కేర్ తీసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళే ఇలా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే మీరు నాకు చేసిన సాయానికి చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాలి. సరే సరే, నేను ఇక్కడికి రాలేదు, మిమ్మల్ని కలవలేదు. మీరు వెళ్ళి మీ వ్యాపారం చూసుకోండి. నేను మా అమ్మ వాళ్ళ సంగతి చూస్తాను. అలాగేనండి. అలాగే మైథిలి, మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. ఆవిడ నిన్ను చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే మీ అమ్మ వాళ్ళకి మీ గురించి తెలిసే అవకాశం ఉంది. అలాగేనండి, నేను చూసుకుంటాను. సతీష్, సతీష్ ఎవరు? అన్నా నమస్తే. అన్నా నమస్తే. చాలా రోజుల తర్వాత వచ్చావు, ఏంటి సంగతి? ఏం లేదురా, ఈరోజు నా ఎంగేజ్మెంట్. నీకు ఎంగేజ్మెంటా? ఏరా, నేను ఎంగేజ్మెంట్ చేసుకోకూడదా? చేసుకోవచ్చు, కానీ ఆవిడ... రేయ్, నా మొదటి పెళ్ళం గురించి నేనే మర్చిపోయా, నువ్వింకా మర్చిపోలేదా? అంటే మీ ఇద్దరు పెళ్ళికి ఫోటో తీసింది నేనే కదన్నా, అంత తొందరగా ఎలా మర్చిపోతాను? ఏడ్చావు, ఆ విషయం ఎంతటితో మర్చిపో. సరే అన్నా, అయితే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నావు అనమాట. అవునరా. సర్లే, ఈరోజు నా ఎంగేజ్మెంట్, ఫొటోస్ వీడియోస్ తీయాలి. ఇంకో 2 గంటల్లో మొదలవుతుంది, ఇంటికి వచ్చేసే. అలాగే అన్నా, ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాను. సరే, లేట్ చేయకురాయి. లేదన్నా, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తానుగా. ఓకే. అలాగే అన్నా. అన్నా అన్నా అన్నా, చెప్పండి అమ్మా, ఏం కావాలి? పాస్పోర్ట్ సైజ్ ఫోటోనా, లేక ఫుల్ సైజ్ ఫోటోనా, లేదంటే పెళ్లి చూపులకు పంపించాల్సిన ఫోటోనా? అవేమీ వద్దన్నా. ఇంతకు ముందు వచ్చాడే హల్వరాజ్, అతను నీతో ఏం మాట్లాడాడు? ఆ విషయాలు మీకెందుకు? ఏం లేదన్నా, ఆయనకి ఈ మధ్య పిచ్చి పట్టింది. కనబడ్డ వాళ్ళందరికీ నా ఎంగేజ్మెంట్ జరుగుతుంది, మీరొచ్చి ఫోటోలు తీయండి, మీరొచ్చి క్యాటరింగ్ చేయండి అని చెప్తూ తిరుగుతున్నాడు. బహుశా మీకు కూడా అదే చెప్పాడేమోనని నా డౌట్, అందుకే అడుగుతున్నాను. అలాగా? అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నా దగ్గరకు వచ్చి ఈ రోజు నా ఎంగేజ్మెంట్, నువ్వు వచ్చి ఫోటోలు తీయాలి అని చెప్పాడమ్మా. అప్పటికీ నాకు డౌట్ వచ్చింది, ఆల్రెడీ పెళ్ళం ఉన్నవాడికి మళ్ళీ పెళ్ళంటా అని. నువ్వు ఇప్పుడు చెప్పాక క్లారిటీ వచ్చింది, నిజంగానే వాడికి పిచ్చి పట్టినట్టుందమ్మా. కానీ ఆయన భార్య చనిపోయింది కదా? చనిపోవడం ఏంటమ్మా, నిక్షేపంగా ఉంటాను. ఇంతకీ నువ్వెవరు? చెప్పన్నా, హల్వరాజ్ భార్య ఇంకా బతికే ఉందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంతకీ నువ్వెవరు? హల్వారాజ్కి నీకు సంబంధం ఏంటి?
ఆయన మా ఇంటి ఓనర్ అన్నా. ఊరికే ఆయన గురించి అడిగి తెలుసుకుందామని. సారీ సిస్టర్, నువ్వు తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి హల్వరాజుని అడుగు. నాకేం తెలీదు, నన్ను వదిలే. ప్లీజ్ అన్నా, హల్వరాజ్ గురించి డీటెయిల్స్ తెలియాలి. అందుకే మీ దగ్గరికి వచ్చాను. చెప్పండి అన్నా. నాకేం తెలీదమ్మా, నేనేదో ఫోటోలు తీసుకొని బతికేవాడిని. దయచేసి నన్ను వదిలేయమ్మా. కస్టమర్లు వస్తారు, నువ్వు బయలుదేరమ్మా. అది కాదన్నా, కొంచెం బయలుదేరమ్మా ప్లీజ్. అన్నా, ఆ ఫోటోలో ఉన్న ఆవిడ హల్వారాజు పెళ్ళమమ్మా. పాపం చాలా మంచి ఆవిడ. వీడు పెట్టే విధవ టార్చర్లు భరిస్తూ కూడా వీడి దగ్గరే ఉండేది. కాకపోతే వీడు 1000 గుళ్ళ పూజారి కదా, అందుకే ఆ అమ్మాయిని బలవంతంగా వదిలించుకున్నాడు. పాపం ఎక్కడుందో ఎలా ఉందో మహాతల్లి. ఆవిడ బతికే ఉందా అన్నా? ఎన్నిసార్లు చెప్పాలమ్మా, బతికే ఉంది. అయినా అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఎందుకంటే నాతో తన భార్య చనిపోయిందని చెప్పాడన్నా. ఆ, అలా చెప్పాడా? అయితే చచ్చిపోయి ఉంటుందమ్మా, చచ్చిపోయి ఉంటుంది. చచ్చిపోవడం ఏంటన్నా? ఇంతకు ముందే కదా బ్రతికే ఉందని చెప్పావు. అలా చెప్పానా?